హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వేపాకులు, వాటి ఉపయోగాలు అంటే ఈ సమ్మర్లో ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది మనం తెలుసుకుందామండి. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి, వేపాకు పూత కూడా వచ్చేసింది. అంటే ఈ నెలలో ఉగాది ఉంది కాబట్టి ఉగాది పచ్చడి చేసుకోవడానికి కూడా అనువుగా ఉందన్నమాట. అయితే ఈ ఎండాకాలంలో చిన్నలకు కానీ పెద్దలకు కానీ శరీరంలో వేడి ఎక్కువైపోయి చికెన్ పాక్స్ అనేది వస్తూ ఉంటుంది అన్నమాట. అందరికీ రాకపోవచ్చు, కొంతమందికైనా వస్తుంది. అది చిన్నలు పెద్దలని తేడా లేదు, అందరికీ వస్తుంది. కాబట్టి వచ్చినప్పుడు స్నానం చేయించే రోజు ముందుగా ఏం చేయాలంటే ఇలా ఈ వేపాకులు కోసుకొని వీటిని కొంచెం ఏంటంటే పరిశీలన చేయాలి. ఎందుకు అంటే వీటిల్లో మనకి ఆకులు వెనక కానీ ఆకుల్లో కానీ కొమ్మల్లో కానీ కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి. ఆ పురుగులు మనం ఏంటంటే చూసి గమనించి తీసేయాలన్నమాట. లేదంటే అవి కుడతాయి, చాలా మంట వస్తుంది అన్నమాట. కాబట్టి వాటిని తీసివేసిన తర్వాత అప్పుడు వీటికి ఏంటంటే దుమ్ము ఉంటుంది నీళ్ళల్లో. ఈ ఆకులు ఒలిచేసిన తర్వాత ఒక ఇలాంటి టబ్లో తీసుకొని నీళ్లు పోసి బాగా గిలకొట్టాలి. ఆ మురికి అంతా పోయిన తర్వాత అప్పుడు మనము ముందు చిగురుని తీసుకోవాలి. చిగురుని తీసుకొని ఈ చిగురులో ఉన్నది కదండి చిగురు, ఆ చిగురు తీసుకొని కొంచెం పసుపు వేసి దంచి 3 ఉండలు, ఎవరికైతే స్నానం చేయించబోతున్నామో వాళ్ళకి 3 ఉండలు కడుపులోకి మింగించాలి. చేదుగానే ఉంటాయి. మింగించిన తర్వాత ఆ స్నానం చేయించే రోజు ఏం చేస్తామంటే ఫస్ట్ నువ్వుల నూనె తీసుకొస్తాము. నువ్వుల నూనె తీసుకొచ్చి ఎవరికైతే ఆ వ్యక్తికి స్నానం చేసే వాళ్ళు ఉంటారో, ఆ చికెన్ పాక్స్ వచ్చిన వారికి ముందు నువ్వుల నూనె తల నుంచి శరీరం మొత్తం పూసిన తర్వాత ఒక అర్ధగంట ఆగాలి. తర్వాత ఈ పసుపు మరి వేపాకు దంచిన మిశ్రమం కడుపులోకి మింగిస్తాం కదండి. తర్వాత మిగిలిపోయిన ఆకు మొత్తము మళ్ళీ దంచుకోవచ్చు, లేదు మిక్సీకి వేసుకోవచ్చు. మీకు ఎలా వీలుగుంటే అలా చేయండి. చేసిన తర్వాత ఈ నువ్వుల నూనె పట్టించిన అర్ధగంట తర్వాత ఈ వేప మిశ్రమం అనేది శరీరానికి పూయాలి, తల నుంచి పాదాల వరకు. పూసిన తర్వాత గంట సేపు శరీరానికి ఇనకనివ్వాలి. ఆ తర్వాత మనం ఏంటంటే కుంకుడు రసం కానీ లేదు సున్నుబిండు ఉంటే సున్నుబిండు కానీ మనము వాటి ద్వారా స్నానం అనేది చేయించవచ్చు అన్నమాట. సోప్ అనేది వాడకూడదండి, ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి కాబట్టి వెంటనే స్నానం చేయించే ముందుగా ఒకేసారిగా సోప్ అనేది వాడకూడదు. కాబట్టి సున్నుబిండి ఉంటే సున్నుబిండి పెట్టుకోండి, లేదంటే శనగపిండి ఉన్నా కూడా అందుబాటులో శనగపిండి అన్నా పెట్టుకోవచ్చు అన్నమాట. అంటే శరీరానికి మురికి ఆయిల్ పోవటానికి. సో కాబట్టి ఈ విధంగా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది, చికెన్ పాక్స్ వచ్చింది అంటే అమ్మవారు వచ్చింది అన్నప్పుడు ఏం చేయాలంటే ఇలా ఆకులు తీసుకొచ్చి ఇలా చిన్న చిన్న పురుగులు ఉన్నాయో లేదో చూసి గమనించుకొని ఆకు మొత్తం దూసుకొని ఇలా వాటర్లో అంటే ఒక టబ్లో వేసుకొని వాటర్లో చిలికించి బాగా మురికిపోయేంత వరకు జిలకొట్టి ఆ తర్వాత ఒక పల్చాటి మెత్తటి క్లాత్లు వేయాలి. వేసిన తర్వాత దాని మీద మరలా ఇంకొక మెత్తటి క్లాత్ వేయాలి, అంటే కాటన్ అనమాట. అట్లా 2-3 లేయర్స్ ఆ కాటన్ వేసిన తర్వాత ఈ చికెన్ పాక్స్ వచ్చిన ఎవరైతే ఉన్నారో వారిని వాటి మీద పడుకోబెట్టాలన్నమాట. ఎందుకు అంటే చల్లదనం కదండి, మరి యాంటీబయాటిక్ ఉంటుంది ఈ వేపాకులు. కాబట్టి ఎక్కువగా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు కదండి చాలామంది, అంటే ఇప్పుడు రీసెంట్గా పుడతారు కదా, నవజాత శిశువులు కావచ్చు, శిశువులు కావచ్చు, ఎవరైనా నవజాత శిశువులు అంటే నెలలోపు వారు, శిశువులు అంటే 6 నెలల వరకు శిశువులు అవుతారు. కాబట్టి వీరికి ఏంటంటే ఎండాకాలం వచ్చినప్పుడు కొంతమంది ఇళ్ళు రేకులు ఇళ్ళు ఉంటాయి, కొంతమంది స్లాబ్ ఇళ్ళు ఉంటాయి, చాలా వెచ్చదనంగా ఉంటుంది. ఏసీలు వేసే కంటే, ఎందుకంటే ప్రతిదానికి ఏసీ అంటే బాడీ అలవాటు పడిపోయిందంటే తర్వాత బయట వారు ఉండలేరు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అందుని బట్టి కొంచెం ఏంటంటే ఇలా వేపాకులు అనేది చిలకరించి చిన్నపిల్లలను కూడా ఇలాగా అంటే చికెన్ పాక్స్ వచ్చిన వారికే కాదు చిన్నపిల్లలకు కూడా ఉపయోగించవచ్చు అన్నమాట చల్లదనం కోసం. కాబట్టి కడిగేసేసి ఆ క్లాత్లో వేసి మళ్ళీ క్లాత్ 2-3 క్లాతులు పైన వేసి ఆ తర్వాత బిడ్డను అనేది పడుకోబెట్టాలన్నమాట. చిన్నప్పుడు మా పిల్లలు నేను అలాగే చేసేదాన్ని. మా అమ్మగారు కూడా మమ్మల్ని ఆ విధంగానే చేశారని చెప్పారన్నమాట.
సో కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జనరేషన్‌లోకి అసలు ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి అన్నమాట. కాబట్టి ఇలా ఈ వేపాకు అనేది ఉపయోగించడం చాలా శ్రేష్టం అన్నమాట. ఇంకోటొచ్చేసి అంటారు కదండీ పెద్దలు, తినగ తినగా వేప తీయనా అని చెప్పనని. ఇది ఫస్ట్ చేదుగానే ఉంటది. మనము రోజుకొక ఆకు గాని అలా తింటా ఉన్నామంటే ఆ చేదంతా పోయి తీపవుతదంట. సో కాబట్టి నేనైతే ట్రై చేయలేదు. చేస్తాను. మీరు కూడా ట్రై చేయండి. మరి వేప మనకి చాలా మేలు చేస్తది కదండీ! కాబట్టి అప్పుడప్పుడు నులిపురుగులున్నా కూడా కొంచెం వేపాకు తీసుకొని, కొంచెం పసుపు తీసుకొని చిన్నగా మిశ్రమంలాగా చేసి చిన్న చిన్న ఉండలు చేసి కడుపులోకి మింగచొచ్చన్నమాట. మింగించమన్నారు కదని చెప్పనని చాలామంది ఎక్కువ మోతాదులో వేస్తారు. అదే చాలా చిన్న చిన్న ఉండలండి. ఎంత మనకి ఒక చిన్న గోళీ ఉండల్లాగా అన్నమాట. అలా వేయొచ్చు 6 నెలలకొకసారి గాని అట్లా. ఎందుకు అంటే మొన్న నేను ఒక తల్లికి ఏం చెప్పానంటే దానిమ్మకాయలు గింజలు తినట్లేదు, వేస్తుంటే పడేస్తున్నాడు బాబు గిన్నెలో నుంచి అని చెప్పన్నారు. నేనేం చేశానంటే సరే చిన్న జ్యూస్‌లా చేసి ఒక 2 స్పూన్లు పట్టండి అని చెప్పా. అయితే వాళ్ళు ఏం చేశారంటే తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే బాబుకి హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. ఎందుకు ఎందుకు తీసుకెళ్లారు హాస్పిటల్ కంటే, మీరే కదండి మేడం జ్యూస్ తాపమన్నారు కదా, తాపిచ్చింది మా అత్తయ్య అని చెప్పింది కోడలు. సరే వాళ్ళ అత్తయ్య ఎంత తాపిచ్చిందమ్మాయి అంటే ఒక అర గ్లాసు దాగిచ్చిందంట. నేనేమో 2 స్పూన్లు అని చెప్పాను, ఆమెమో అర గ్లాసు దాగిచ్చింది. అంటే చూడండి, ఏదైనా కూడా పాటించేటప్పుడు కూడా దాని విధి విధానాలు తెలుసుకోవాలి ముందు. తెలుసుకోకుండా ఏం లేకుండా ఎవరో చెప్పారని చెప్పానని పాటించడం కాదు. అది మనము ఒక అన్నం తినేటప్పుడు కూడా ఒక ముద్ద 2 ముద్దలు ఎక్కువ తిన్నా కూడా మనకి చాలా ఆయాసంగా ఉంటుంది, భుక్తాయాసం అంటారు. కాబట్టి మనము ఏది తిన్నా కూడా లిమిట్లో తినాలి, లిమిట్లో చేయాలన్నమాట. కాబట్టి ఇవి కూడా చిన్న చిన్న ఉండలే తీసుకోవాలండి. చేదు ఉంది కదా మరి పిల్లలకి మంచి జరిగిద్ది అని చెప్పానని ఎక్కువ వేసేస్తారు. నిన్న ఒక 4 రోజుల క్రితము రీసెంట్గా మా బ్రదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ బాబుకి జ్వరం తగులుతుంది. అయితే వాడేమో హాస్పిటల్కి వెళ్దాం నాన్న అంటున్నాడు. వద్దులేరా జ్వరం తగ్గిపోయిందని వాళ్ళ నాన్న అంటున్నాడు. ఏమైందిరా అంటే అక్క సిరప్ ఉంది, సిరప్ పోసేసాను మధ్యాహ్నం, మళ్ళీ ట్యాబ్లెట్ ఉంది, ట్యాబ్లెట్ కూడా మింగిచ్చేసాను, ఇప్పుడు బాగా జ్వరం తగ్గిపోయింది, ఇంకా అవసరం లేదు హాస్పిటల్కి అన్నాడు. అసలు నాకైతే మైండ్ పోయిందన్నమాట. అరే 2 ఎలా చేసావు, వేస్తే సిరప్ అన్న వేయాలి, లేదంటే ట్యాబ్లెట్ అన్న మింగించాలి, 2 ఎలా వేశారంటే అక్క వాడికి చాలా ఎక్కువగా ఉంది జ్వరము, అందుకని 2 మింగిచ్చేసాను అన్నాడు. అంటే ఎలా ఉన్నారంటే మనుషులు ఏదొచ్చినా త్వరగా జరిగిపోవాలి, అంటే వ్యాధి వచ్చినా త్వరగా ఇమీడియట్గా తగ్గిపోవాలి, లేదు మనీ అయినా తొందరగా సంపాదించేయాలి, పిల్లలు పుట్టిన పెద్దోళ్ళు అయిపోవాలి, పుట్టిన పిల్లలు చదువుకున్న వాళ్ళు తొందరగా ఉద్యోగాలు వచ్చేయాలి. ఈ విధంగా మనిషి ఏంటంటే పరుగు 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 ప్రపంచంలో ఏం పతనం చేసుకుంటున్నాడు అంటే తన పతనం చేసుకుంటున్నాడు. కాబట్టి ఏది చేసినా కూడా వాటికి తగ్గట్టుగా మనం చేయాలి. కానీ మరి ఏది డబల్ చేసినా కూడా అనార్థమేనన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా మనం తెలుసుకొని చేసుకోవాలండి. ఒకరు చెప్పారని చేయకూడదు. ఇంకోటి వచ్చేసి నేనైతే సలహాలు ఒకరి కాదు 5, 6, 10 మంది అడుగుతాను. అందరూ ఎక్కువ శాతం ఏది చెప్తారో దాన్ని నేను తీసుకొని నేను ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని పాటిస్తాను. అంతేకాని ప్రతి ఒక్కరు చెప్పిందల్లా చేసేయకూడదన్నమాట. కాబట్టి చాలా బయటికి వెళ్ళినప్పుడు ఎన్నో చూస్తుంటాం, ఎన్నో వింటుంటాం అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనకందరికీ పరుగు ప్రపంచంలో అన్నీ తొందరగా అయిపోవాలి. కాబట్టి తొందరగా ఏది కాదండి. కాబట్టి ప్రతి దానికి కూడా ఒక టైం ఉంటుంది, ఒక సమయం అనేది ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం కూడా ఏంటంటే ప్రతి చేసే మంచి ఆరోగ్య విషయాల్లో కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని పాటించాలి. సో కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్నాను. అందరికీ బాయ్ అండి.